హాయ్ అండి, వెల్కమ్ మై ఛానల్. ఇవాళ టాపిక్ వచ్చండి, మనకు పని వచ్చిందండి. యూట్యూబ్లో చూసి అమలాపురం నుంచి ఫోన్ చేశారండి. అదేంటంటే పాత బిల్డింగ్ అండి. అది మొత్తం లోపల బీటలు వచ్చి బయట మెస్ పక్క మొత్తం అన్ని పెచ్చుల కింద రాలిపోయాయండి. పైగా లోపల కూడా మొత్తం బీటలు వచ్చి బెడ్రూమ్లోని అలాగే బయట సందులోని చూపిస్తానండి. అది అమలాపురం వెళ్ళిన తర్వాత మనం రాజమండ్రి బయలుదేరుతున్నామండి. రేపు ఉదయం బయలుదేరుతాం 6 గంటలకి. ఇప్పుడు తీస్తున్నానండి. టైం ఇప్పుడు 4:05 అవుతుందండి. మీకు రేపు అమలాపురం వెళ్ళి క్లియర్గా నీట్గా చూపిస్తాను. మనకు అది పని ఎలాగ ఇచ్చారు అన్ని కూడా మీకు ఆ వీడియోలో చెప్తాను, చూపిస్తూ మీకు చెప్తానండి. రేపు చూడండి. అలాగే ఆ పని ఎలా వచ్చింది కూడా మీకు రేపు అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తూ దానికోసం మాట్లాడదామండి. వచ్చామండి. మనం మార్నింగ్ వచ్చాం. 7 అయిందండి టైము. మనకి పని ఏంటో చెప్తాను అన్నాం కదండి. చూపిస్తాను చూడండి. మొత్తం బీటలు వచ్చింది బిల్డింగ్. ఆ బీటలన్నీ ఎలా చేస్తామని చూపిస్తాను. పైన చూడండి, ఇవ్వండి క్రాక్స్ మొత్తం ఇవన్నీ బీటలు వచ్చింది. ఇవన్నీ కూడా మనం క్లియర్గా నీట్గా చేసి చూపిస్తాను. దీనికి ఎంత ఒప్పుకున్నా కూడా మీకు చెప్తాను. లోపల రాని చూపిస్తాను. ఇదిగోండి ఈ బీటలు ఉన్నాయి కదండి. ఇదంతా మనం కొట్టేసి దీంట్లో మెస్ పెట్టి ప్యాకింగ్ చేస్తామండి. ఇది మొత్తం కంప్లీట్ రాకుండా ఇలా బీట చూడండి. ఇవన్నీ చూపిస్తాను. ఇదిగో లోపల పక్క అది కిచెన్ అండి. ఇది బెడ్రూము. కొంచెం వాయిస్ ఓవర్ కింద వస్తుంది చూడండి. ఇదిగోండి కబోర్డు. ఇది కూడా ఈ బీట కూడా మొత్తం పలిపోయింది. ఇదంతా కూడా చేస్తాం. అలాగే చూడండి ఇక్కడ కూడా అలాగే సీలింగ్ కూడా మన సీలింగ్ ఎక్కడ గొల్ల వస్తా గొల్ల కూడా తీసేస్తామండి. బెడ్రూమ్ చూడండి, తలుపు పక్కన ఉంది కదండి. ఇక్కడ గొల్ల వచ్చిన దగ్గర కొట్టేసి మెస్ చేసి మనం నీట్గా ఫినిషింగ్ చేస్తామండి. ఇదో బెడ్రూమ్ అండి. ఇది చూడండి. ఇప్పుడు వాయిస్ మాత్రం కొంచెం ఓల్డ్ వస్తుంది చూడండి. మొత్తం ఇక్కడ ఎక్కడెక్కడ క్రాక్స్ ఉన్నాయో మొత్తం అన్ని దాంట్లో కూడా ఇక్కడ చూడండి. ఈ పక్క ఇది కూడా సేమ్ ఇలా మొత్తం ఇదంతా ఇలా తీసేసి నీట్గా దీన్ని మెస్ కొట్టి మేకులు కొట్టి జిగుమలు కొట్టేసి సున్నం కొడతాం, ఫినిషింగ్ చేస్తాం. అలాగే ఇక్కడ చూడండి ఈ తలుపు దగ్గర కూడా ఈ జాయింట్ కూడా సేమ్ అండి. అవన్నీ ఎలా చేస్తాం అలా చేసి చూపిస్తాం. గేట్లు కూడా ఉండవు ఇవన్నీ. మళ్ళీ అలాగే చూడండి ఈ బాత్రూమ్ చూడండి. ఈ బాత్రూమ్ కూడా విడిపోయింది అండి. ఇది కూడా ఇలా కోసి మిషన్తోని నీట్గా మెస్ కొట్టి ప్యాకింగ్ చేస్తాం మొత్తం అంతా. ఇంకా సిమ్మిడి పని అయితే అదేంటండి. ఇదిగోండి ఇది ఒకటి ఉంది చూడండి. సందు మొత్తం సందు అంతా దిగిపోయిందండి. ఇది ఈ సందు అంతా కూడా తీసేసి స్టైల్స్ ఈ సందును ఇక్కడనే మేనవాళ్ళు అక్కడ మేనవాళ్ళు చేస్తామండి. ఇది మీకు అలాగే పైన కూడా చూపిస్తాను. పైన మీకు పైన ఎంత అవుద్ది కూడా మీకు చెప్తానండి. మొత్తం ఈ పని అంతా ఎంత గొప్ప కూడా మీకు చూపిస్తాను. పైకి వెళ్ళిన తర్వాత కింద అయితే కంప్లీట్ అయిపోయిందండి. పైన చూపిస్తానండి మీకు. పైకి వస్తాం చూడండి. పెచ్చులు చూడండి. ఇంత పెచ్చులు రాలిపోయి చూడండి ఏం బలం ఉంటుందండి. ఎవరు చేశారో చూడండి. ఇవ్వండి ఆ జాయింట్ చూడండి. మొత్తం అంతా తీసేస్తామండి. తీసేసి మనం నీరు జిగురుమలు కొట్టి మిషన్తో మెస్ చేస్తాం. వేసి దాంతో కూడా మొత్తం కంప్లీట్ చేస్తామండి. చూపిస్తాను అది మీకు. అలాగే చూడండి ఈ పైన మెట్ల ల్యాండింగ్ అది బియ్యం అండి. అది ఇది మెట్ల ల్యాండింగ్ అండి. ఇదంతా కూడా మనం కొట్టి చేస్తాం నీట్గా చూపిస్తానండి మీకు. ఇదంతా అయిన తర్వాత చూడండి ఈ బీటలు కూడా మొత్తం ఇవన్నీ కూడా పోయాయి. ఇంకోటి మనం చేస్తాం నీట్గా మీకు చూపిస్తానండి. ఇదంతా ఎలా చేసామో చెప్తాను మీకు. అలాగే లోపలికి వెళ్ళిపోదాం. చూడండి బయట పైన చూడండి మెస్ స్లాబ్ మొత్తం చూసారా మొత్తం క్రాక్స్ వచ్చి పడిపోయింది చమ్మాయింపుకి. చూడండి ఇదంతా తీసేస్తాం. కోన కూడా నీట్గా చేస్తామండి. మనం లోపలికి వెళ్ళిపోతామండి. ఇప్పుడు చూడండి కిచెన్ మొత్తం
మొత్తం ఎక్కడికక్కడ బీటలు వచ్చిందండి. చూడండి సీలింగ్ కూడా చూపిస్తాను. చూడండి సీలింగ్ ఎలా బీటలు వచ్చిందో, వాటరింగ్ ఫుల్గా చెమ్మాయింపు వచ్చి మొత్తం విడిపోయిందండి. మనం భయపడక్కర్లేదు దానికి. శుభ్రంగా కొట్టేస్తామని గొడవ వచ్చిన దగ్గరికి. చూడండి కబోర్డులు చూడండి కాండ్ల బోర్డుల దగ్గర కూడా వచ్చింది. ఇవన్నీ మిషన్తో కోసేస్తామండి. కోసి చూడండి కబోర్డులో కూడా కోసి మెస్ కొట్టి కింద ఎలా చేస్తామో సేమ్ పైన కూడా అలాగే చేస్తామండి. కిచెన్ అయిపోయినట్టండి. ఇప్పుడు బెడ్రూమ్ లో చూపిస్తాం చూడండి. ఇది కూడా పెట్టేస్తాం చూడండి. ఇప్పుడు బెడ్రూమ్ లో ఇది కిందలే ఎలా వచ్చింది సేమ్ పైన కూడా అంతేనండి. చూడండి ఇక్కడ బెడ్రూమ్ కి గుమ్మం దగ్గర చూసారు లైట్ దగ్గర. ఇది కూడా కటింగ్ కోసి అలాగా మెసేజ్ చేస్తామండి. అలాగే ఈ కబోర్డు కూడా చూడండి. కబోర్డు మొత్తం ఇది కబోర్డు మొత్తం బీట వస్తుందండి. ఇదిగోండి ఇది సీలింగ్ అండి. ఈ బెడ్రూమ్ సీలింగ్ 2వ లేయర్ అండి. ఇది మొత్తం ఇదంతా తీసేస్తాం చూడండి. అమ్మాయికి ఎలా వచ్చింది ఇదంతా కారితో వాటర్ మొత్తం తీసేయాలండి. అది నెక్స్ట్ ఇంకో బెడ్రూమ్ లోకి వెళ్తున్నాం చూడండి. కొంచెం ఓరికన్ వస్తుందండి బెడ్రూమ్ లో. ఈ బెడ్రూమ్ లో చూడండి. ఈ బెడ్రూమ్ లో కూడా ఇక్కడ కన్నాలు మూసేస్తామండి. ఇవేమి ఉండవు. నీట్ గా ఇవ్వండి. బియ్యం వచ్చి చూసారు. ఇదంతా మెస్ కొట్టి నీట్ ప్యాక్ చేస్తాం. ఇదంతా మీకు కంప్లీట్ అయితే చూపిస్తాను. ఈ సీలింగ్ కి సెంటర్ గేట్ ఒకటి వచ్చిందండి ఈ బెడ్రూమ్ లో అయితే. ఈ బెడ్రూమ్ లో కంప్లీట్ గేమ్ ఏంటంటదండి. ఇదిగోండి దీనికైతే ఇది ఒకటి అండి. మీకు అలాగే ఈ ఇంట్లోకి వచ్చిన బాత్రూమ్ అండి. ఇది కింద అలాగే సేమ్. కానీ ఈ బాత్రూమ్ అయితే షీట్ తీసేస్తామండి. టైల్స్ తీసి షీట్ తీసేస్తాం. మనం మాట్లాడుకున్నాం ఇదంతా కూడా తీసేస్తామండి. ఈ టైల్స్ ఉండిపోతాయి మీకు. అలాగే ఈ పని అంతా ఎంత అయిందో కూడా మీకు ఇదంతా పని చేసిన తర్వాత మీకు చెప్తానండి ఎంత అయిందో. మనం ఎక్కడి నుంచి వచ్చామని కూడా మీకు ఆల్రెడీ చెప్పాను కదండి. ఇది ఎంత ఒప్పుకోవడం కూడా అన్ని మీకు ఈ పని ఎంత అయిందో చూపిస్తూ మీకు చెప్తానండి రేటు. మనం ఒప్పుకుని బిల్డింగ్ సిల్లర్ పని అంతా మనం చేస్తాం, కంప్లీట్ చేస్తాం. ఈ ఆళ్ళతో అయిపోయిందండి. ఇది మేము ఇవాళ వెళ్ళిపోతాం. మీకు అది మొత్తం చూపిస్తానండి క్లియర్ గా. చూడండి ఫస్ట్ కింద ఫ్లోర్ చూద్దాం ఏమేమి చేసామో. దానికి ఎంత అవుతుందో చెప్తాను అన్న కదా చెప్తానండి. పై మొత్తం అని చూపించుతాను మీకు చూపిస్తాను. లాస్ట్ చెప్తాను. ఫస్ట్ కింద ఫ్లోర్ చూపిస్తానండి. ఫస్ట్ కిచెన్ అండి. ఇది 3 గదులు. ఇందులో మీకు ఆల్రెడీ చెప్పాను కదా. ఫస్ట్ చూడండి. ఏవో షెల్టర్ ప్యాచ్ ఇదంతా కోసి దీనికి మెసేజ్ మనం చేసాం. మీకు ఈ వీడియో చూపించింది కదా చేసినప్పుడు క్లారిటీ కనిపించడం చూపించలేదు. చూడండి ఇది అంతా చేసాం మనం. ఇవ్వండి షెల్టర్ ప్యాచ్తో సహా ఏం ఉంచుకుంటా చేసాం. అవి గదిలో అయితే అక్కడ ఒక ప్యాచ్ ఉంటుందండి. ఈ తలుపు పక్కన కొంచెం ఓరి కింద వస్తుంది. గదిలో ఉంటున్నాం కదా వాయిస్. చూడండి ఇది కూడా చేస్తాం. నెక్స్ట్ ఇంకో బెడ్రూమ్ అండి. ఇది 2 బెడ్రూమ్లు. ఇది కూడా ఈ ప్యాచ్ కూడా సేమ్ కోసి చేస్తామండి. ఇది కటింగ్ కోసి చూడండి. ఇక్కడ సీలింగ్ ఏ ప్యాచ్ లేవు. ఇంకా పైన ఉంటుంది చూపిస్తాను అది కూడా. ఈ బెడ్రూమ్ అండి. బాత్రూమ్ చూడండి. బాత్రూమ్ ప్యాచ్ లేవు. ఒకటే ప్యాచ్ ఇక్కడ మీకు ఆల్రెడీ చూపించింది చూడండి. ఫస్ట్ ఇది కూడా ప్యాచ్. ఇది కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇది మన ఓన్లీ సిమెంట్ వరకు ఒప్పుకోవడం బట్టి వేరే వాళ్ళు పెయింటింగ్ ఒప్పుకునే బాత్రూమ్ మామూలు కామన్ అండి. ఇది మనం ఏం చేయలేదు. నెక్స్ట్ 2వ లేయర్కి వెళ్ళిపోదామండి. మనం పైకి వెళ్ళిపోదామండి. ఇప్పుడు 2వ లేయర్కి కింద కంప్లీట్ అయిపోయింది కదండి. చూపిస్తాను. ఇది కూడా చూపిస్తూ మీకు చెప్తాను. ఇది కూడా ఆ మెస్ చూడండి. ఆ మెస్ అంతా చేస్తాం. అది కూడా సెంటర్ వర్క్. నెక్స్ట్ చూడండి ల్యాండింగ్. ఈ ల్యాండింగ్ టచ్అప్లను ల్యాండింగ్ ప్యాచ్ కూడా పెట్టేసాం. చూడండి ఇదిగోండి ఈ ప్యాచ్ కూడా. ఇదిగోండి ఈ ప్యాచ్ కూడా మనం చూపించాం కదండి. ఇది ఇదిగోండి బియ్యము. ఇది మొత్తం చూపించాం కదా. ఎందుకంటే ఫస్ట్ చూపించాం కదండి. ఇది మొత్తం పలిపోయిందండి. మొత్తం తీసేసి నీరు మనం మెస్ కూడా చేసామండి ఇదంతా. అలాగే చూడండి ఈ పైన కూడా ఇది కూడా మీకు చూపిస్తాను. ఈ ల్యాండింగ్ కూడా మొత్తం చేస్తామండి. ఇది చూడండి మెస్ వర్క్ అంతా కంప్లీట్ చేస్తామండి. ఇది 2వ లేయర్ అండి. ఇది మీకు చూపిస్తాను. మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇది అంతా. 2వ లేయర్ కిచెన్. ఫస్ట్ కిచెన్ ఇది. ఇదిగోండి ఈ పైన మొత్తం చేస్తాం. సీలింగ్ ప్యాచ్ ఎక్కడ కొట్టేసాం ఇదంతా. చూడండి ఇది కూడా బెడ్రూమ్ అండి. ఇది షెల్టర్ ప్యాచ్ మొత్తం చేస్తాం. ఇది కబోర్డు సీలింగ్ ప్యాచ్ మొత్తం టచ్ అప్ చేస్తామండి. నీట్ గా కొట్టేసి ఇంకా పెయింటింగ్ ఒకటే ఉన్నాయండి. దీని పెయింటింగ్ ఒకటే ఉన్నాయి. చూడండి మొత్తం ఇదంతా చేస్తాం. మనం ఆబ్జెక్ట్ మనకి ఎలా చెప్పారో అది అంతా కంప్లీట్ చేసి ఇస్తామండి. మనం అనుకున్న రేట్ రీచ్ అయ్యింది. కరెక్ట్ గా మనం ఇచ్చుకున్న రేట్ ఇచ్చారు. అది ఇది కంప్లీట్ చేస్తాం.
మనకి ఇవ్వండి బాత్రూమ్ షీట్ తీస్తాం అన్నాం కదండి, చూడండి బాత్రూమ్ షీట్. బాత్రూమ్ షీట్ తీసామండి. ఇంకా ప్లంబర్ వచ్చి దిగించుకుంటే అది అయిపోయినట్టే. ఇవ్వండి ఈ టైల్స్ లెగ్ కొట్టమని చెప్పాం కదండి, ఇది లెగ్ కొడతామని చెప్పాం. లెగ్ కొట్టేసాం చూడండి. మనం అప్ చెప్పిస్తాం, మనకి ఇంకా సంబంధం లేదండి. ఇది ప్లంబర్ చేసుకుంటాడు. చూడండి ఈ పైన టచ్అప్ చూడండి. ఇవన్నీ చూడండి వెలపలిపి చూసారు కదండి. ఇవన్నీ కారణం ఏంటంటే అండి మీకు చెప్తాను చూడండి. ఇది చూడండి ఈ సందులో కూడా చేస్తాం ప్యాచీలు. చూడండి మొత్తం కోణం అంతా చేసాం. ఇదంతా చేత కారణం ఏంటంటే అండి స్లాబ్ లీకేజ్ వచ్చిందండి. అది ఒక పేంటర్ గారేమో మొత్తం ఒప్పుకున్నారండి. ఇది సివిల్ వర్క్ మొత్తం పెయింటింగ్ కూడా ఒప్పుకున్నారు. పైన కూలింగ్ పెయింటింగ్ వేస్తే వాటర్ ప్రూఫ్ మీకు అది చూపిస్తానండి. పైకి వెళ్దాం. అది మనం ఆయన ద్వారా వచ్చిందండి ఇది మనకి ఈ పని, అందుకే చేసామండి. ఇది యూట్యూబ్ లో చూసి మనకు ఫోన్ చేశారండి ఆయన. చూపిస్తాను అది కూడా వాటర్ ప్రూఫ్ ఎలాగేసారు. ఫస్ట్ రోజు మీకు చూపిద్దాం అనుకున్నాను, కుదరలేదండి. ఎందుకంటే పైన ఆల్రెడీ వాళ్ళు వర్క్ చేస్తున్నారు. మీకు కింద ఫోటో పెడతాను చూడండి. ఇవ్వండి ఎంతమంది చేస్తాం వర్క్ అంతా. ఇవ్వండి ప్యాచ్ వర్క్ అంతా మొత్తం చేస్తాం. ఇది స్లాబ్ లీకేజ్ వచ్చిందంటే అండి మొత్తం కారిపోతుంది. కానీ పైన ఫ్లోరింగ్ చేద్దామంటే కుదరలేదండి, బరువు ఎక్కువ అయిపోద్ది అనేసి వాళ్ళు అన్నారు. అందుకోసం ఆ పేంటర్ గారు శుభ్రం ఇవ్వండి ఇదంతా ఫస్ట్ మొత్తం పాత ఉంటది కదండి, మొత్తం అది కొట్టేసి సిప్పింగ్ చేసి నీట్ గా ఆ పడే దగ్గర మాత్రం పెద్ద ప్లేస్ ఉంటుంది కదండి, ఇదంతా మొత్తం కొట్టేసామండి. ఇదంతా ఈ మధ్యలోని ఇదంతా మళ్ళీ బేబీ షిప్స్ చేసి ఓస్ కట్టిన తర్వాత బేబీ షిప్స్ చేసి ఫ్లోరింగ్ చేసామండి. ఇదంతా చేసిన తర్వాత లిక్విడ్ మొత్తం వేసారండి. ఇదంతా మీకు కింద ఫోటో పెడతాం చూడండి. మొత్తం ఇదంతా ఇది కంప్లీట్ అయిపోయింది. మనకి సిమెంట్ వర్క్ దీనికి దానికి మీకు చెప్తున్నాను కదండి. మొత్తం మనకి ఈ పెయింటింగ్ మనకు సంబంధం లేదండి, ఆ పెయింట్ అయినా చేసుకున్నాడు. ఇది మీకు ఒకవేళ ఎవరికైనా ఎక్కడైనా లీకేజ్ అవుతుందో తక్కువ బరువు అని ఒకవేళ అనిపిస్తే సింపుల్ గా చేసుకోవాలనుకుంటే మాత్రం మీరు కింద నంబర్ పెడతానండి, పెయింటింగ్ నంబర్. ఆయన చేసిన అయింది, వాటర్ ప్రూఫ్ చేసిన అయింది. ఆ నంబర్ కాల్ చేయండి. అలాగే నా సిమెంట్ వర్క్ అయితే నేను తీసుకున్న సిమెంట్ వర్క్ లేబర్కి, ఇసుక కంకరకి, ఓసుకి మనకి మన లేబర్ వర్క్ చేస్తాం కదా దానికి టిఫిన్ మొత్తం ఖర్చులకి మాకు 20,000 అయిందండి మొత్తం అలా మనం చేస్తాకి. ఇది మాత్రం మన వాళ్ళకి తెలిసింది. ఇది మనకి ఇది ఎంత అయింది మనకు తెలీదు. సపోజ్ ఒకవేళ చేయించుకోవాలనుకున్న వాళ్ళకి అయితే కింద నంబర్ పెడతాను, పెయింటింగ్ అయింది అని కాల్ చేయండి. నెక్స్ట్ మనం కొత్త వీడియోతో కలుద్దామండి.